అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 7 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు గానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరెందుకు ఆలస్యం, స్టోరీ వినేద్దామా? అలాగే ప్రియా, నేను వెంటనే బయలుదేరుతాను. ఏసీపీ ప్రతాప్ గారి అన్న కొడుకు ఉదయ్ తరుణ్ కి స్నేహితుడు. నాకు కూడా బాగా తెలుసు. డాక్టర్ శ్రీనివాస్ గారికి అభ్యంతరం లేకుంటే అతన్ని కూడా తీసుకువస్తాను. ఒకసారి వారిని కనుక్కో అంది ప్రవళిక. ప్రియా శ్రీనివాస్తో విషయం చెప్పింది. ఆయన సరే అన్నాక ప్రవళికకు కాల్ చేసి ఉదయ్ని తీసుకుని రమ్మంది. మరో అరగంటకు ఉదయ్ ప్రవళికలు డాక్టర్ శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. వాళ్లను సాదరంగా ఆహ్వానించారు శ్రీనివాస్ దంపతులు. తెలీదంటూనే చాలా వివరాలు చెప్పారట. సస్పెండ్ అయిన ఎస్ఐ రంగనాథం, రిసార్ట్ మేనేజర్ సందీప్లు హన్సిక హత్య గురించి చాలా వివరాలు తెలిసాయి. అవన్నీ ఉదయ్ మీకు చెబుతాడు అంది ప్రవళిక. ఉదయ్ శ్రీనివాస్ వంక సందేహంగా చూడడంతో మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు. డాక్టర్ దంపతులు ఇద్దరూ మన శ్రేయోభిలాషులే అన్నట్లు తరుణ్ మిమ్మల్ని కలిశాడటగా. మీరు సపోర్టుగా ఉండకపోతే తరుణ్ చాలా ఇబ్బంది పడేవాడు అంది ప్రియా. తరుణ్ని అతని స్నేహితుడి గదిలో కలిసినప్పుడే నాకు అతను నిర్దోష్ అనిపించింది. కానీ రిసార్ట్ మేనేజర్ సందీప్ ఆ శవం మీదేనని, మిమ్మల్ని తరుణ్ హత్య చేసి శవాన్ని మాయం చేయమని తన సహాయం కోరాడని స్టేషన్లో ఇంట్రాగేషన్లో చెప్పాడు. అయితే ప్రవళిక మాత్రం నా అంచనా తప్పు కాదని, తరుణ్ నిర్దోషి అని వాదించింది. లేకుంటే తరుణ్ని ఇంట్రాగేట్ చేసి ఉండేవాళ్ళు చెప్పాడు ఉదయ్. రంగనాథం, సందీప్లు బయట పెట్టిన విషయాలు వీళ్లకు చెప్పండి అంది ప్రవళిక. ప్రియవంక చూస్తూ చెప్పడం ప్రారంభించాడు ఉదయ్. చూడండి ప్రియగారు, మీ జీవితంలో గతంలో జరిగిన సంఘటనలను గురించి మీ తల్లిదండ్రులు స్టేషన్లో చెప్పారు. ఆ విషయాలు ప్రవళిక నాకు తెలియజేసింది. గతంలో జరిగిన సంఘటనలలో కనకారావు ప్రమేయం ఉన్నట్లే హన్సిక హత్య విషయంలో కూడా అతని ప్రమేయం ఉంది. హన్సిక భర్త పేరు శ్రీరాజ్. అతని తండ్రి దామోదర్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. కనకారావుకు మంచి స్నేహితుడు కూడా. హన్సిక తన భర్తను వదిలి ఇండియాకు వచ్చేసింది. అంతేకాకుండా అతని ఆస్తిలో సగభాగం కావాలని కేసు పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. హన్సిక అడ్డు తొలగించుకుంటే ఆస్తిలో భాగం ఇవ్వాల్సిన అవసరం ఉండదని దామోదర్ భావించాడు. అంతేకాక తన కొడుకు శ్రీరాజ్కి మరొక కోటీశ్వరుడి కూతుర్ని సంబంధం చేసుకోవచ్చని ఆశించాడు. తనకు సహాయం చేయమని కనకారావును అభ్యర్థించాడు. కనకారావు ఇండియాకు వచ్చిన హన్సిక ఎక్కడెక్కడ తిరుగుతుందో ఆరా తీశాడు. తను మీ ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉన్నట్లు తెలుసుకున్నాడు. మీ దగ్గర నుండి వెళ్ళాక హన్సిక రోషన్ అనే మీ క్లాస్మేట్తో కొద్ది రోజులు కలిసి తిరిగినట్లు తెలుసుకున్నాడు. హన్సిక హత్యకు సహకరిస్తే భారీ మొత్తం ఇస్తానని రోషన్కి ఎరచూపాడు కనకారావు. తను హత్య చేయలేనని, కావాలంటే మీరు చెప్పిన చోటికి హన్సికను తీసుకుని వస్తానని రోషన్ చెప్పాడు. హన్సికను తను స్వయంగా కలిసి కేసు పెట్టవద్దని చెబుతానని కనకారావును కోరాడు ఆమె భర్త శ్రీరాజ్. తన మాట హన్సిక వినకపోతే అప్పుడు ఆమెను హత్య చేయవచ్చునని చెప్పాడు. కానీ హత్య జరిగే సమయానికి శ్రీరాజ్ ఇండియాకు వచ్చి ఉండడం మంచిది కాదని కనకారావు సూచించాడు. ఖచ్చితంగా అనుమానం అతని మీదికే వెళ్తుందని చెప్పాడు. కానీ శ్రీరాజ్ ఒకసారి హన్సికను కలవాలని పట్టుబడ్డాడు. యుఎస్ నుంచి దొంగ పాస్పోర్ట్ వీసాలతో రావడం కష్టమని వేరే ఏర్పాటు చేశాడు కనకారావు. ఆ ప్లాన్ ప్రకారం శ్రీరాజ్ యుఎస్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్తాడు. అక్కడి నుండి వేరే పేరుతో పాస్పోర్ట్ వీసాలు ఏర్పాటు చేస్తాడు కనకారావు. ఇక్కడ పని పూర్తయ్యాక అదే పేరుతో తిరిగి బంగ్లాదేశ్ వెళ్తాడు. అక్కడి నుండి తన పేరుతో తిరిగి యుఎస్ చేరుకుంటాడు. కనకారావు చెప్పిన ప్లాన్ కి అంగీకరించాడు శ్రీరాజ్.
అలాగే అతను ఇండియాకు చేరుకున్నాడు. రోషన్ డైవోర్స్ విషయంలో తనకు హెల్ప్ చేస్తానని హన్సికకు చెప్పాడు. ఆమెను ఒప్పించి రిసార్ట్కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ రిసార్ట్ మేనేజర్ సందీప్ సలహాతో వరుణ్, రియా అనే పేర్లతో కాటేజ్ తీసుకున్నాడు. సందీప్ తమ రిసార్ట్ నంబర్ నుండి తరుణ్కి ఒక కూపన్ కోడ్ పంపించాడు. ఆ కోడ్ వాడితే రిసార్ట్ బిల్లులో 50% రాయితీ ఉంటుంది. అంతేకాకుండా రెస్టారెంట్లో కాంప్లిమెంటరీ ఫుడ్ ఉంటుంది. ఈరోజు ప్రియ బాగా డిస్టర్బ్ అయిన సందర్భంలో ఈ మెసేజ్ రావడంతో తరుణ్కి ఆ రిసార్ట్కి వెళ్లాలనే ఆలోచన వచ్చింది. ప్రియను ఒప్పించి అక్కడికి తీసుకుని వెళ్లారు. తన రిజిస్టర్లో వీళ్లకు బదులుగా వేరే పేర్లు రాసి ఉంచాడు సందీప్. ఆ రోజు రెస్టారెంట్లో రోషన్, హన్సికలు కలిసి ఉండగా అక్కడికి వచ్చాడు శ్రీరాజ్. అతన్ని ఆ సమయంలో అక్కడ చూసి హన్సిక ఆశ్చర్యపోయింది. శ్రీరాజ్ ఆమెను కలిసి జరిగింది మర్చిపోయి కలిసి ఉందామని చెప్పాడు. తనకు ఇష్టం లేదని చెప్పింది హన్సిక. విడాకులు తీసుకోవడానికి తనకు అభ్యంతరం లేదని, కానీ తనకున్న 100 కోట్ల ఆస్తిలో భాగం అడిగితే మాత్రం ఊరుకోనని హెచ్చరించాడు శ్రీరాజ్. లెక్క చేయలేదు హన్సిక. చేతనైంది చేసుకోమని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. రోషన్తో కలిసి తన కాటేజ్ కి వెళ్లిపోయింది. వెళ్లేటప్పుడు తరుణ్, ప్రియలు రెస్టారెంట్ కి ఎంటర్ కావడం గమనించింది. కానీ పక్కన రోషన్ ఉండడంతో వాళ్లను చూడనట్లుగా ముఖం తిప్పుకొని వెళ్లిపోయింది. కాటేజ్ లోకి వెళ్లిన హన్సిక తాము ఇక్కడ ఉంటున్నట్లు శ్రీరాజ్కి ఎలా తెలిసిందని రోషన్ ని ప్రశ్నించింది. తనకేమీ తెలియదని చెప్పాడు రోషన్. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో హన్సిక నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకుని శ్రీరాజ్కి మెసేజ్ పెట్టాడు రోషన్. మరికొద్ది సేపట్లోనే శ్రీరాజ్ ఆ కాటేజీలోకి ఎంటర్ అయ్యాడు. నిద్రపోతున్న హన్సిక ముఖంపై దిండు పెట్టి బలంగా అదిమాడు. ఊపిరి ఆడని పరిస్థితుల్లో హన్సిక తన కాళ్లు మడిచి అతని పొట్టలో బలంగా కొట్టింది. ఆ దెబ్బకు శ్రీరాజ్ వెనక్కి జరగడంతో పైకి లేచింది హన్సిక. ఆవేశంలో ఉన్న శ్రీరాజ్ హన్సిక జుట్టు పట్టుకుని ఆమె తలను గోడకేసి కొట్టాడు. తలకు బలంగా దెబ్బ తగలడంతో క్షణాల్లో మరణించింది హన్సిక. ఆమెకు ఊపిరాడకుండా చేసి ఆ తర్వాత ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలన్నది వాళ్ళ పథకం. కానీ ఇలా గోడకేసి కొట్టి చంపడంతో ఏం చేయాలో శ్రీరాజ్కి అర్థం కాలేదు. వెంటనే కనకారావు మనుషులకు కాల్ చేశాడు. వాళ్ళు సందీప్తో మాట్లాడతామని, అతను వచ్చి సహాయం చేస్తాడని చెప్పారు. వాళ్ళు చెప్పినట్లుగానే కొద్దిసేపటికి సందీప్ తన మనుషులతో ఆ కాటేజీకి వచ్చాడు. శవాన్ని అక్కడి నుంచి బయటికి తరలించాడు. ఆ సమయంలో డోర్ మీద రక్తం అంటింది. గదిని తన మనిషితో శుభ్రంగా కడిగించాడు సందీప్. ప్రియ కదలికలపై నిఘా ఉంచమని సందీప్తో ముందే చెప్పి ఉంచాడు కనకారావు పిఏ. సందీప్ హత్య జరిగిన గదిని శుభ్రపరుస్తున్న సమయంలో ప్రియ వచ్చి తలుపు తట్టింది. ఆమెను కసురుకొని తలుపు వేసుకున్నాడు సందీప్ అనుచరుడు. తరువాత తరుణ్ తన కాటేజీ నుండి బయటకు వచ్చిన సమయంలో సందీప్ ప్రియను కలిసి అక్కడి నుండి వెళ్లిపోమ్మని, డాక్టర్ శ్రీనివాస్ ని కలవమని చెప్పాడు. ఆమె హన్సికను ఒళ్ళు తెలియని స్థితిలో హత్య చేసిందని చెప్పాడు. ఆ క్షణంలో ఆ మాటలు నమ్మింది ప్రియ. దాంతో ప్రియ తన కోసం ఏర్పాటు చేసిన వాహనంలో డాక్టర్ శ్రీనివాస్ దగ్గరకు వెళ్లిపోయింది. సందీప్ తన అనుచరులతో హన్సిక శవాన్ని దహనం చేస్తున్న సమయంలో తరుణ్ అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో అతడు హన్సికను ప్రియ హత్య చేసిందనే భ్రమలో ఉన్నాడు. సందీప్ ఎంతో ఉదారంగా తరుణ్ని అక్కడి నుండి వెళ్లిపోమ్మని, శవం విషయం తను చూసుకుంటానని చెప్పాడు. కానీ పోలీస్ ఇంటరాగేషన్ లో చనిపోయింది ప్రియ అని, తరుణ్ ఆమెని హత్య చేసి పారిపోయాడని చెప్పాడు. చనిపోయింది ప్రియ అని పోలీసులు నమ్మితే డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చే వరకు ఆమె కోసం గాలించరని వారి ఉద్దేశం. ఆ సమయంలో హాస్పిటల్లో ప్రియ మీద పరిశోధన చేయాలని వారి పథకం. ఒకవేళ ప్రియకు ఏదైనా అతీంద్రియ శక్తి ఉంటే ఆ శక్తిని తమకు ఉపయోగపడేలా ఆమెను వాడుకోవాలని కనకారావు ప్లాన్. తమకు ఏమీ తెలియదని చెబుతూ వచ్చిన రంగనాథం సందీప్ సరిగ్గా ఇంటరాగేట్ చేయడంతో ఈ విషయాలన్నీ బయటపెట్టారు. చెప్పడం ముగించాడు ఉదయ్. మీరు చెప్పిన విషయాలను బట్టి ఈ హత్యలో కనకారావు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. మర్నాడు ఏం చేయాలో వాళ్ళిద్దరూ కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. డాక్టర్ శ్రీనివాస్ కనకారావు పిఏకి ఫోన్ చేసి గెస్ట్ హౌస్ దగ్గర ఎక్కువ మంది ఉంటే ప్రియ అప్సెట్ అవుతుందని, ఆమె మాటిమాటికి స్పృహ తప్పుతోందని చెప్పాడు. కనకారావు ప్రియ మాట్లాడుతూ
గెస్ట్ హౌస్ దగ్గర హిప్నాటిస్ట్, సైకియాట్రిస్ట్, వాళ్ళ అసిస్టెంట్లు ఇద్దరు తప్ప ఇంకెవ్వరూ ఉండరని చెప్పారు. రేపు నేను ప్రియను తీసుకుని ఆ గెస్ట్ హౌస్ కు వెళ్తాను. నాతో పాటు నా శ్రీమతిని కూడా తీసుకుని వెళ్తాను. ఉదయ్, ప్రవళికలను కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళను నా అసిస్టెంట్లుగా పరిచయం చేస్తాను. ఒకవేళ వారు అంగీకరించకపోతే ఉదయ్, ప్రవళికలు ఇద్దరు బయటకు వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కలే ఉంటారు. వాళ్ళ సహాయం అవసరమైతే నేను వాళ్లకు మిస్డ్ కాల్ ఇస్తాను అని చెప్పాడు శ్రీనివాస్. ప్రవళిక ప్రియతో మాట్లాడుతూ, నాకు తెలిసి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరూ హుందాగానే వ్యవహరిస్తారని భావిస్తున్నాను. ఇక హిప్నాటిజం గురించి నీ సహకారం లేకుండా నిన్ను ఎవ్వరూ హిప్నాటిజం చేయలేరు. హిప్నాటిజానికి లోను కావాలా వద్దా అన్నది నువ్వే నిర్ణయించుకోవాలి అంది. ప్రియ మాట్లాడుతూ, నాకేమవుతోందో తెలుసుకోవాలని ఉంది. నాలో ఉన్నది దుష్టశక్త లేక అతీంద్రియ శక్తి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి హిప్నాటిజానికి సహకరిస్తాను అని చెప్పింది ప్రియ. నీ ఆలోచన కరెక్టేనమ్మా. ఒకవేళ దుష్టశక్తి అతని వల్ల ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఆత్మ లాంటిది నిన్ను ఆవహించి ఉంటే అప్పుడు కనకారావు నీకు హాని చేయాలని చూస్తాడు. హిప్నాటిజంలో అలాంటిదేమైనా బయటకు వస్తే నిన్ను అక్కడి నుండి తప్పించడానికి ఉదయ్, ప్రవళికల సహాయం తీసుకుందాం అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. ఉదయ్ మాట్లాడుతూ, కొంతమంది పోలీసులను మఫ్టీలో ఆ చుట్టుపక్కల ఉండేలా ఏర్పాటు చేస్తాను. నాకు తెలిసి వారి అవసరం రాదని అనుకుంటున్నాను అన్నాడు. ఉదయ్కి, ప్రవళికకి కృతజ్ఞతలు చెప్పింది ప్రియ. రేపు ఉదయం 10 గంటలకల్లా గెస్ట్ హౌస్ రమ్మని చెప్పారు. కాబట్టి మీరిద్దరూ ఈ రాత్రికి మా ఇంట్లోనే పడుకోండి. అందరం కలిసి ఉదయం బయలుదేరదాం అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. ఉదయ్ అలాగే ప్రవళికల వంక చూస్తూ, లేదండి, డాడీ ఇందాకే ఊరి నుండి వచ్చినట్లు కాల్ చేశారు. ఆయన్ని కలవాలి చెప్పింది ప్రవళిక. అలాగైతే రేపు 9 గంటలకల్లా ఇక్కడికి వచ్చేయండి. మీ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే. తరువాత అందరం కలిసి ఆ గెస్ట్ హౌస్ కి వెళ్దాము అని చెప్పింది డాక్టర్ శ్రీదేవి. ఇక ప్రవళిక, ఉదయ్లు అలాగేనన్నట్లు తల ఊపారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రవళికను ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేశాడు ఉదయ్. కాఫీ తీసుకుని వెళ్ళండి అని అడిగింది ప్రవళిక. మరొకసారి అంటూ బయలుదేరబోయాడు ఉదయ్. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ప్రవళిక తల్లి శారద ఉదయ్తో, ప్రవళిక వాళ్ళ డాడీ మీతో మాట్లాడాలంటున్నారు, లోపలికి రా బాబు అంది. ఉదయ్తో కారు దిగి వారి వెంట నడిచాడు ఉదయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ ని త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి అలాగే స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.